హాయ్ అండి, వెల్కమ్ టు కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు అండి మూల నక్షత్రం కదా, బుధవారం వచ్చింది. చాలా మంచి రోజు అండి. మనకు ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామి పుట్టినరోజు కదండి ఈరోజు. సరస్వతి అమ్మవారితో కూడా పుట్టినరోజు అనమాట. అయితే మనం ఆంజనేయ స్వామి చేసుకున్నాం. అప్పాలు చేయబోతున్నానండి. అప్పాలు చేసి నైవేద్యం పెట్టుకుంటాను. ఈరోజు అప్పాలు ఎలా చేస్తాను చూద్దామండి. ఏమేమి కావాలో చూడండి. ఒక కప్పు గోధుమ పిండి అండి. మనకి అప్పాలు ఫస్ట్లో ఒక వీడియో ఉందండి మనది. అది రవ్వతో చేసాను అనమాట. ఇది గోధుమ పిండితోటి చాలా మన వెంకటేశ్వర స్వామి కూడా పెట్టుకోవచ్చు. ఈరోజు ఏకాదశి కాబట్టి వెంకటేశ్వర స్వామి కూడా పెట్టుకోవచ్చు గోధుమ పిండితోటి ప్రసాదంగా. బెల్లం అండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్న కప్పు బెల్లం, కొంచెం ఎండు కొబ్బరి తురిమి పెట్టుకున్నాను, 4 యాలక్కాయలు చేస్తానండి. ఈరోజు చూడండి ఇలాగా పొయ్యి అంతా అలంకరించేసుకొని నీట్గా పెట్టుకున్నాను. ఇచ్చేసుకున్నాను ఫస్ట్ అండి. తర్వాత గిన్నె పెట్టుకొని ఫస్ట్ ఇది పాకం పట్టుకోవాలండి. బెల్లం చూడండి, బెల్లం వేసుకుందాం. ఫస్ట్ పాకం పట్టుకోవాలి కదా. కొన్ని వాటర్ పోసుకుందామండి. ఈ కప్పులో సగం పోసాను అనమాట. ఇటు పక్క అండి ఆయిల్ కూడా పెట్టుకుంటాం. చల్లివిడ వేసేలాంటి ఇటు పక్క ఆయిల్ పెట్టుకుంటే మనకి వేడైంది కదా, వేడి కాకుండా ఉంటుంది పూజకి. మనకి ప్రసాదాలకండి ఎప్పుడైనా నిండుదే పోయాలి ఆయిల్. మన వాడేసింది పోయొద్దు. ఇలా నిండు క్యాన్లోదే పోసుకోవాలి. వాడుకున్నది పోయొద్దండి. కరగాలండి ఇది బెల్లం. ఈ పిండి అండి, ఈ పిండి చక్కగా జల్లెడ పట్టి పెట్టుకున్నాను. జల్లెడ పట్టుకోవాలి. ఏమన్నా ఉంటాయి కదా పుల్ల పుట్టక పురుగులు ఏమన్నా ఉంటే మనం ఫ్రెష్దే తెచ్చుకున్నదే షాప్లో, కానీ మనకు డౌట్ ఉంటుంది కదా. కప్పు బెల్లం అండి, అంటే ఈ కప్పులో కొంచెం తగ్గించాను అనమాట బెల్లం. ఈ కప్పుతోటి ఫుల్గా పోసుకోవాలి. ఆ కప్పుతోటి గోధుమ పిండి. కొంచెం వేసుకుంటే ఒక 2 స్పూన్లు పంచదార వేసుకున్నా కూడా బాగుంటుందండి, వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదిగో బెల్లం కరిగింది. బెల్లం కరిగిన తర్వాత అది అట్లా జిగట ఇది ఇట్లా ఉండాలి. తీగ పాకం రావాలి మనకి. ఎట్లా అంటే ఇలాగా తీగ పాకం రావాలి. ఇది అట్లా తీగ పాకం వస్తే సరిపోతుంది. అరసల పాకం ఏమి అవసరం లేదు. పిండి పోసుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని చూడండి కొబ్బరి యాలక్కాయలు వేసుకుందాం. తర్వాత పాకంలోనే కొంచెం నెయ్యి వేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అండి. కొంతమంది నువ్వులు వేసుకుంటారండి. ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటారు కదా, ఆప్షన్ అన్నమాట. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇలా చేసుకుంటే బాగుంటుంది. నువ్వులు వేసుకుంటే అందరు దేవుళ్ళకి ఎక్కదు కదండి, అందరు దేవుళ్ళు పెట్టకూడదు కదా, అందుకని మనం వేసుకోవద్దు. ఎండు కొబ్బరి వేసుకుంటే చాలు. ఎండు కొబ్బరి, యాలక్కాయలు.
గ్యాస్ ఆఫ్ చేసానండి. మనకు ఆ పిండికి దీనికి కరెక్ట్గా సరిపోయింది. పొయ్యి మీద నీళ్ళు కాదు కదా, కింద తీసుకొని చక్కగా ఇలా కలిపేసుకున్నాం. కూడా చల్లగా అయిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఆరిపోయింది చక్కగా, సలివిడైంది మనకి. ఎందుకంటే అరిసెల పాకం వచ్చిందనుకో అది తియ్యగా ఉంటాయి, మరి అరిసెల టైపులో. ఇలాగంటే కొంచెం అంత స్వీట్ ఉండదు, అంత సప్పగా ఉండవు, మోయినింగ్ ఉంటాయి చక్కగా ఇలాగా. ఓకేనా? ఉండలు చుట్టుకొని ఇలా కవర్ మీద పెట్టేసి చేసుకొని వేసుకుంటే బాగుంటాయి. చక్కగా రౌండ్గా అరిసెలాగా మీకు మీ ఇష్టం అన్నమాట. మరీ చెక్కల్లాగా చేయొద్దు, మరీ మందంగా చేయొద్దు, మోయినంగా చేసుకుంటే చక్కగా బాగుంటాయి. ఇవి గోధుమ పిండి కదండి, కొంచెం కలర్ మారుతాయి అన్నమాట, కొంచెం డార్క్గా వస్తాయి. ఒక్కొక్కటి వేసుకున్నాం, పొంగుతీ చక్కగా. అప్పాలు బాగుంటాయండి, పిల్లలకి చాలా ఇష్టపడతారు, పిల్లలు బాగా తింటారు. స్వీట్ బెల్లం కదండి, పంచదార కూడా వేయలేదు మనం. సిమ్లో పెట్టి చేసుకోవాలండి. అంత సిమ్ము కాకుండా అంత అయి కాకుండా మామూలుగా మీడియంలో పెట్టుకొని చేసుకుంటే ఇరిగిపోకుండా ఉంటాయి. ఒకవేళ పాకం వచ్చినా రాకపోయినా కూడా ఇరిగిపోకుండా ఉంటాయి. చక్కగా ఇలా రౌండ్గా చేసుకోవాలి. చూడండి, చక్కగా అరిసెల్లాగా ఉంటాయి ఇలాగా. స్వీట్ తినాలనిపించింది అనుకోండి, అప్పుడప్పుడు చేసుకోవచ్చు. గోధుమ పిండి కూడా మనకి బలం కదండి, మంచిది కదా. బెల్లం మంచిదేనా, హెల్త్గా చేసుకోండి. అప్పుడప్పుడు తినొచ్చు ఇంట్లో, అప్పుడప్పుడు చేసుకోవాలనుకుంటే చేసుకొని తినొచ్చు చక్కగా. వర్షాలు బాగా పడుతున్నాయండి. గోధుమ పిండి అప్పాలు ఫస్ట్ మన వీడియోలో ఉంది చూడండి, మీరు చెక్ చేయండి. అదేమో రవ్వతో చేసినాయి అన్నమాట, ఇదేమో గోధుమ పిండితో చేసినాయి. సేమ్ అరిసెల టైప్లోనే అరిసెల్లాగే వస్తాయండి, కలర్ఫుల్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. కొబ్బరి వేసుకున్నాం కదా, దీంట్లోనండి జీడిపప్పు, బాదం పప్పు చక్కగా సన్నగా తరిగి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. చక్కగా రౌండ్గా చిన్న చిన్నవి అనమాట, అంత పెద్దగా అవద్దు, అంత చిన్నగా అవద్దు. నైవేద్యానికి అప్పుడప్పుడు చేసి పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటాయి.
చూశారు కదండి ఎలా వర్షం వస్తుందో. అదో ఇలా వర్షం పడుతుంది బాగా. మబ్బులు పట్టినాయండి బాగా, మబ్బులు పట్టేసినాయి. వెళ్ళి ఆగ్నేయ మూల దీపం వెలిగించుకుందాం. ఓకేనా? అప్పాలు అయిపోయినాయి కదండి. నేను ఆగ్నేయ దీపం వెలిగించుకుంటాను. అది ఎలా వెలిగిస్తానో చాలామంది అడుగుతున్నారు. ఎలా వెలిగించాలక్క ఆగ్నేయ దీపం వెలిగిస్తే దానికి ఏమి ఫలితమని అడుగుతున్నారండి. ఆగ్నేయ మూలం అంటే అగ్నిదేవుడు కదండి. ఆగ్నేయ మూలకి అధిపతి అగ్నిదేవుడు. అందుకని మనం ఆగ్నేయ మూల దీపం వెలిగించుకుంటే మనం కోరుకున్న కోరికలు తీరుతాయండి. చాలా మంచిది. ఇంట్లో కూడా మనకి కిచెన్ రూమ్ అంటే మనకి చాలా ఇది కదండి, మన హార్ట్ లాంటిది అనమాట కిచెన్ రూమ్. అందుకని మనం శుభ్రంగా నీట్గా పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకేనా? ఆగ్నేయ మూల దీపం వెలిగిస్తానండి. నేను ఎలా వెలిగించుకుంటానో చూపిస్తాను. మీరు కూడా సేమ్ అలాగే వెలిగించుకోండి. ఓకేనా? మీరు మీ పద్ధతిలో ఎలా వెలిగించుకుంటారో అలా వెలిగించుకోండి. నేను ఇలా వెలిగించుకుంటాను. రండి చూపిస్తాను. ఫస్ట్ అండి మనం ఈ గాజు బౌల్ తోటి వాటర్ తీసుకోవాలి. నిండా వాటర్ తీసుకొని చక్కగా బొట్లు పెట్టుకోవాలన్నమాట. పసుపు బొట్లు పెట్టుకోవాలి. లోపల పసుపు వేసుకోవాలి, కుంకుమ వేసుకోవాలి. తర్వాత అండి అక్షంతలు వేసుకోవాలి. తర్వాత 1 రూపాయి కాయను 5 రూపాయల కాయను వేసానండి నేను. మీ ఇష్టం ఎంత ఉంటాం చేసుకోవచ్చు. తర్వాత అండి కొంచెం జవాది పౌడర్ వేసుకోవాలి. చాలా మంచిదండి మనకి. తర్వాత పచ్చకర్పూరం వేసుకోవాలండి. మనకి కిచెన్ అంతా మంచి స్మెల్ వస్తుంది అనమాట. పచ్చకర్పూరం మీకు తెలుసు కదా, వేసుకోవాలి. పచ్చకర్పూరం వేసుకొని వాటర్ పెట్టుకోవాలి. నిండా వాటర్ పోసుకోవాలండి. తర్వాత అండి ఒక ఫ్లవర్ వేసుకోవాలి. అక్షంతలు వేసుకున్నాం కదా, ఒక ఫ్లవర్ వేసి ఫస్ట్ మనం ఇక్కడ మూలలు పెట్టుకోవాలి. ఆగ్నేయ మూల పెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత అండి దీపానికి ఇట్లా అలంకరించుకొని, ఒక దీపానికి ఇలా అలంకరించుకోవాలన్నమాట. దీంట్లో గ్లాస్ వస్తుందండి. ఇలాగా గ్లాస్ పగిలిపోయింది, నేను తెప్పించాలి వేరేది. దీనిపైన మూత వస్తుంది అన్నమాట. ఈ దీపానికి పెద్ద దీపం అండి. ఆగ్నేయ మూల దీపం అంటే మనం సాయంకాలం దాకా వెలుగుద్ది అన్నమాట. దీని నిండా ఆయిల్ పోసి పెడితే నువ్వుల నూనె పోసుకోవాలండి. నువ్వుల నూనె వేసి దీపం వెలిగించుకోవాలి. సరేనా? తర్వాత దీపం వెలిగించుకున్నామండి. తర్వాత అండి అగరబత్తులతోనో ఏకహారతోనో ఇలా దీపం వెలిగించుకోవాలి. మనం వెలిగించుకున్నాక తమలపాకులు 2 తమలపాకులు వేసుకొని దీపం కింద పెట్టుకోవాలి. చిన్న తమలపాకులు అండి, మా చెట్టుకి కోసుకొచ్చాను. ఇది ఇలా పెట్టేసుకొని చక్కగా పసుపు రాసానండి. కిచెన్ అంతా, ఈ కౌంటర్ అంతా, ఈ బండ మొత్తం క్లీన్ చేసేసాను. చక్కగా పసుపు రాసి ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకున్నాను. అక్కడ చక్కగా దీపం వెలిగించుకున్నామండి. ఆ తర్వాత దీపానికి అక్షంతలు వేసుకుందాం. అక్షంతలు వేసుకొని ఫ్లవర్స్ పూలు పెట్టుకుందామండి. పూలతో అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి, మంచిది కూడా మనకి. ఇలాగా చిట్టి గులాబీ, రెడ్ గులాబీ అలంకరించుకుంటే చాలా మనకి ఇంట్లో కూడా చాలా బాగుంటుందండి. కిచెన్లో కూడా మంచి సువాసన అన్నమాట. జవాది పౌడర్ వేసేం కదా అక్కడ వాటర్లోను లిల్లీ ఫ్లవర్స్ ఇలా పెట్టేసుకొని ఇలా అలంకరించుకొని
చూడండి ఎంత అందంగా ఉందో. జ్యోతి వెలుగుతూ ఉంటే మనకి ఆగ్నేయమూల కదండి, ఆగ్నేయమూల పక్కకే షింక్ వస్తుంది మనకి, వాటర్ కదా. అగ్నిదేవుణ్ణి ఎప్పుడు చల్లార్చిద్ది అన్నమాట, షింకు పెడతారు అందుకే మనకి ఆగ్నేయమూల. సెంట్ అండి, ఒక్క డ్రాప్ వేసుకుందాం, చాలా అంటే చాలా మంచిది దీపంలో. తర్వాత అండి అక్షంతలు కలుపుకొని దీపానికి అక్షంతలు వేసుకుందాం. అగ్నిదేవుణ్ణి దీపం తల్లిని ఆహ్వానించుకొని అక్షంతలు వేసుకొని తర్వాత ధూపం చూయించుకోవాలి. ఇలాగా అగరబత్తులు చూయించుకొని అలాగే పొయ్యికి దూరంగా ఇలా పెట్టుకుందాం అండి. పొయ్యికి దగ్గరికి కాకుండా కొంచెం దూరంగా పెట్టుకుందాం. కానీ అండి ఆ మూలే పెట్టుకోవాలి మనం. ఆగ్నేయ మూల అంటే ఆగ్నేయ మూలే పెట్టుకోవాలండి. కొంతమంది తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నారు. ఇక్కడ పెడితే ఏమవుతుందండి, అప్పుడు దక్షిణం గోడకు పెట్టినట్టు, మనం దక్షిణానికి వెలిగించినట్టే ఇక్కడ పెట్టుకుంటే. చూసారా, ఇక్కడ పెట్టుకోవద్దు. ఈ కార్నర్కి ఇది దాటినాక ఇటు పైకి పెట్టొద్దు దీపం. ఆగ్నేయ మూల దీపం అంటే ఆగ్నేయ మూలే పెట్టాలి. తర్వాత అండి ధూపం వేసుకుందాం. చక్కగా ధూపం వేసుకొని ఇలా పెట్టుకున్నామండి. దూరంగా పెట్టుకోవాలి. తర్వాత అండి చూడండి, తమలపాకులండి. తాంబూలంకి 3 ఆకులు పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే 2 ఆకులు పెట్టకూడదు. 3 ఆకులు 2 ఒక్కలు పెట్టాలి తాంబూలంకి. ఇది ఇలాగా 2 ఒక్కలు. కొంచెం బెల్లపు గడ్డ పెట్టాలండి, బెల్లం పెట్టాలన్నమాట తాంబూలంలో. 2 యాలకులు పెట్టుకోవాలి. 2 యాలకులు పెట్టుకోవాలి తాంబూలం. మనం పండులు ఏం లేవనుకోండి, ఇలా అమ్మవారికి తాంబూలం ఇలా పెట్టుకోవాలి. అగ్నిమాత తాంబూలం ఇలాగా చూడండి ఎంత అందంగా ఉందో. చక్కగా పువ్వు పెట్టేసుకొని ఒక ఫ్లవర్ ఇలా పెట్టుకొని పెట్టాలి అమ్మవారికి. అమ్మవారికి తాంబూలం. తర్వాత అండి నైవేద్యం పెట్టుకున్నాం. నైవేద్యం పెట్టుకొని అప్పాలు పెట్టానండి. అప్పాలు వేసి నైవేద్యం పెట్టి చూడండి, అప్పాలు నైవేద్యం పెట్టుకున్నాం కదా. నెయ్యి అండి ఎప్పుడు ఫుల్ నిండుగా ఉండాలన్నమాట. నెయ్యి మనం ఎక్కడ పెట్టుకున్నాం ఆగ్నేయం వల్ల. చూడండి, దీపానికి అగరబత్తి ఇది కర్పూరం వెలిగించకుండా మనం అగ్గిపెట్టితో వెలిగించుకుందాం. ఆ దీపంతో కర్పూరం వెలిగించొద్దండి. చూడండి, తర్వాత అన్ని నీళ్ళు తిప్పేస్తాం. నీళ్ళు తిప్పేసినాకనే మనం తీసుకోవాలన్నమాట హార్ట్. తర్వాత అండి
చూశారు కదండి ఎలా పూజ చేస్తున్నాను. నేను ఆగ్నేయమూల పూజ చేశాను కదా, ఆగ్నేయమూల దీపం వెలిగించాను, హారతిచ్చుకున్నాను. ఇలా శుక్రవారం, మంగళవారం, శనివారం చేసుకోవాలి. ఈ 3 రోజులు చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. మనం ఈశాన్య మూల సోమవారం ఇట్లా వేరే వేరే వారాలు చేసుకున్నా పర్వాలేదు, కానీ ఇక్కడ మాత్రం శుక్రవారం, శనివారం చేసుకోవాలి. ఇలా శనివారం చేసుకొని దూపం వేసుకుంటే ఇంట్లో అంతా చాలా మంచిదండి. ఓకేనా? అప్పాలు చూసారు కదా ఎలా చేసానో, చాలా బాగా వచ్చినాయి కదా, మీరు కూడా ట్రై చేయండి. చక్కగా మా ఇంట్లో దీపం వెలిగించుకున్నాను కదా, ఇంట్లో పూజ చేసుకున్నాను, చూసారు కదా. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరేనా? ఉంటాను.